వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. పిలుస్తోంది నీ బడి పిలుస్తోంది నీ బడి పిలుస్తోంది నీ బడి పిలుస్తోంది సాయం కోరుతోంది నీ బడి పిలుస్తోంది సాయం కోరుతోంది అదిగదిగో నీ బడి నువ్వు నడిచిన తొలిగుడి చదువులమ్మ ఏలుబడి కనిపిస్తోందా గంటతడి నీ బడి పిలుస్తోంది సాయం కోరుతోంది నీ బడి పిలుస్తోంది సాయం కోరుతోంది. నిన్ను మోసిన చెక్క బల్ల నడుము విరిగి పడి ఉంది చేయినిచ్చి లేపమని ఆసరా కోరుతోంది నిన్ను మోసిన చెక్క బల్ల నడుము విరిగి పడి ఉంది చేయినిచ్చి లేపమని ఆసరా కోరుతోంది రాత నీకు నేర్పిన నల్ల బల్ల ఒరిగి ఉంది రాత నీకు నేర్పిన నల్ల బల్ల ఒరిగి ఉంది ఊతమిచ్చి ఊపిరిచ్చి రాత మార్చమంటోంది ఊతమిచ్చి ఊపిరిచ్చి రాత మార్చమంటోంది నీ బడి పిలుస్తోంది సాయం కోరుతోంది. మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది ఎదిగిన కొద్దీ ఒదగమని అర్థమందులో ఉంది. మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది ఎదిగిన కొద్దీ ఒదగమని అర్థమందులో ఉంది.
అపజయాలు కలిగిన చోటే గెలుపు పిలుపు వినిపిస్తుంది. ఆకులన్నీ రాలిన చోటే కొత్త చిగురు కనిపిస్తుంది. మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది. ఎదిగిన కొద్దీ ఒదగమని అర్థమందులో ఉంది. అపజయాలు కలిగిన చోటే గెలుపు పిలుపు వినిపిస్తుంది. ఆకులన్నీ రాలిన చోటే కొత్త చిగురు కనిపిస్తుంది. విసుగే చెందక కృషి చేస్తేనే అమృతమిచ్చింది. అవరోధాల దీవుల్లో ఆనంద నిధి ఉన్నది. కష్టాల వారధి దాటిన వారికి సొంతమవుతుంది. తెలుసుకుంటే సత్యమిది, తలచుకుంటే సాధ్యమిది. మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది. ఎదిగిన కొద్దీ ఒదగమని అర్థమందులో ఉంది. చిందగా నుదుటి రాత మార్చుకో, మార్చలేనిదేదీ లేదని గుర్తుంచుకో. పిడికిలే బిగించగా చేతి గీత మార్చుకో, మారిపోని కథలే లేవని గమనించుకో. తోచినట్టుగా అందరి రాతను బ్రహ్మే రాస్తాడు. నచ్చినట్టుగా నీ తల రాతను నువ్వే రాయాలి. నీ ధైర్యాన్ని దర్శించి దైవాలే తలదించగా, నీ అడుగుల్లో గుడి కట్టి స్వర్గాలే తరించగా, నీ సంకల్పానికి ఆ విధి సైతం చేతులెత్తాలి. అంతులేని చరితలకి ఆది నువ్వు కావాలి. మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది. ఎదిగిన కొద్దీ ఒదగమని అర్థమందులో ఉంది. అపజయాలు కలిగిన చోటే గెలుపు పిలుపు వినిపిస్తుంది. ఆకులన్నీ రాలిన చోటే కొత్త చిగురు కనిపిస్తుంది. ఈ గ్రామ పెద్దలకు వారికి నమస్కారాలు. అలాగే ఈ పాఠశాలలో చదివిన పూర్వ విద్యార్థులందరికీ, అలాగే ఈ స్కూల్లో ప్రస్తుతం చదువుతున్నటువంటి విద్యార్థులకు మా శుభాకాంక్షలు. పాత్రికేయ మిత్రులకు మా నమస్కారాలు. ఇది పూర్వ విద్యార్థుల అపూర్వ కలయిక. అంటే గత 35 సంవత్సరాల క్రితం ఈ స్కూల్లో 10th క్లాస్ చదివి మరలా కలుసుకోవడం అన్నదే అపూర్వం. ఇలాంటి అవకాశం రావడం మా అదృష్టంగా భావిస్తున్నాను. 35 సంవత్సరాల ముందు
నాడు మళ్ళీ ఉపాధ్యాయుల్ని సత్కరించుకోవడం మా కనీస ధర్మం. ఈ పూర్వ విద్యార్థుల అపూర్వ కలయిక ముఖ్య ఉద్దేశాలు 3 ఉన్నాయి మాకు. ఒకటి, పూర్వ విద్యార్థులందరూ మరలా కలుసుకోవడం, అంటే స్నేహాన్ని మరింత బలం చేసుకోవడం. 2, పాఠాలు చెప్పిన ఉపాధ్యాయుల్ని గౌరవించడం. 3వది, మేము చదివిన నడిచిన గడిచిన కాలంలో మీ స్కూల్లో చదివాము, ఈ స్కూల్కి మా వంతు ఏమైనా చేయగలమా అని పూర్వ విద్యార్థులందరూ ఆలోచించడం. ఈ 3 కార్యక్రమాలు ఈ రోజు చేసే కార్యక్రమాలు. అంతకుముందు చదివారు, తర్వాత సీనియర్స్ ఉన్నారు, అందరినీ కలుపుకోవాలని ఉద్దేశంతో కొన్ని అడ్రస్లు మాత్రమే సేకరించగలిగాము. మాకు వీలైనన్ని సమయం తక్కువ ఉండడం వల్ల మాకు సాధ్యమైనంత విద్యార్థులను మేము సేకరించుకోగలిగాము. మరి ఈ కార్యక్రమం తర్వాత మరలా ఈ స్కూల్లో చదివిన విద్యార్థులు అందరి చేత మంచి కార్యక్రమం చేయాలన్న ఆలోచన ఉంది. అందరూ దీనికి సహకరిస్తారని ఆశిస్తున్నాను. మనకి జన్మనిస్తారు 2 గురువులు. గురువులు ఏం చేస్తారంటే మనకి నడతని నేర్పిస్తారు, ఎలా జీవించాలో నేర్పుతారు. కాబట్టి మనం ముఖ్యంగా ప్రతి మానవుడు ఇద్దరికి మనం ఎప్పుడూ కూడా మనం పూజిస్తూ ఉండాలి, అంటే గౌరవిస్తూ ఉండాలి. ఈనాటి పూర్వ విద్యార్థుల అపూర్వ కలయిక వచ్చేసిన అందరికీ మరొకసారి స్వాగతం. తర్వాత ఈ స్కూల్లో మొదటి బ్యాచ్లో 10th క్లాస్ చదివిన రాజు గారు, సుబ్రహ్మణ్యేశ్వర రాజు గారు వచ్చి ఈ స్కూల్ SSLC ఫస్ట్ బ్యాచ్. గులాబీ అందం కన్నా, సంపంగి వాసన కన్నా, మల్లెల తెల్లదనం కన్నా, అన్నిటికన్నా నీ స్నేహం నాకు కన్నా అన్నదే మా ఆశయం, మా ఆలోచన. సత్యుడు గారు మా తమ్ముడు గారంటే మా మరదలు గారు. కూర్చోండి. సాధారణంగా శ్రీ పెనుమత్స ఆంజనేయ రాజు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నారు. శ్రీ CH గోపాలరావు గారు సైన్స్ టీచర్, వారిని ఆహ్వానిస్తున్నారు. శ్రీ P నారాయణ స్వామి గారిని, శ్రీ P పతయ్య గారు మ్యాథ్స్ టీచర్, మాకు మ్యాథ్స్ చెప్పిన టీచర్. తర్వాత HMR MEO ప్రమోషన్ సాధించారు వారిని. శ్రీ P సత్యనారాయణ గారు తెలుగు పండిట్, వారిని సాధారణంగా ఆహ్వానించారు. అవరకొండ సత్యనారాయణ గారు తెలుగు పండిట్, వారిని సాధారణంగా ఆహ్వానించారు. శ్రీమతి P సుబ్బలక్ష్మి, శ్రీ సరికోటి రామచంద్రరావు గారు, వరికోటి రామచంద్రరావు గారు రాష్ట్రాన్ని సాధారణంగా ఆహ్వానిస్తున్నారు. ఉపాధ్యాయుల గురించి ఒక విషయం, ఎందుకంటే నేను టీచర్గా చేశాను, ప్రస్తుతం లెక్చరర్గా చేస్తున్నాను. అయితే టీచర్కి విద్యార్థులకి మధ్య సంబంధాలు అప్పుడు ఒక రకంగా ఉండేవి, ఇప్పుడు ఇంకొక రకంగా ఉన్నాయి. అంటే కారణాలు అనేకం అయినప్పటికీ అప్పుడున్న ఇప్పుడు స్టేజీ మీద ఉన్న మాస్టర్లు వాళ్ళ పద్ధతి వేరు, వాళ్ళ జీవన శైలి వేరు. ఆ శైలిని మేము అలవాటు చేసుకున్నాం కాబట్టి మేము ప్రస్తుతం ఈ దశగా రాగలిగామని మేము నమ్ముతున్నాం. కానీ ఇప్పుడు జరుగుతున్న విషయాలు వేరు, అంటే విద్యార్థులు శ్రద్ధ లేకపోవడం అనేది ఒకటి. తర్వాత ఇంకొక మాస్టర్, దానివల్లనే మేము ఇంత స్థాయి కంటే స్కూల్కి బయట మీటింగ్ కాబట్టి అంతా మా ఉపాధ్యాయుల యొక్క కృప నేను ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. మీరు పక్క వచ్చేయండి. కూర్చోండి.
విష్ణార్గత్పర్వం భదం ఆతాంబరం సంభవాద విరత శాంతదా సంపల్లామలపుండరేకనైన పుణ్య పురాణామాన లోకే స్మృత సరసమక దగ్గరగా ఉండండి. సరే వేసుకో, కిందగా పట్టుకోండి, కిందగా దండ కింద అలా పట్టుకోండి అది దగ్గరికి వేయండి సార్, అలా పట్టుకోండి సార్, దగ్గరగా ఉండండి సార్, దగ్గరగా ఉండండి సార్, ఇలా చూడండి, ఇలా చూడండి. వందే మాతరం సుజలాం సుఫలాం మలయజ శీతలాం సస్యశ్యామలం మాతరం వందే మాతరం సుబ్రతి సుతరాం వరదాం మాతరం వందే మాతరం వందే గురువులైనటువంటి ఆంజనేయరావు గారు, నారాయణ స్వామి గారు, అత్తయ్య గారు, గోపాలరావు గారు, వీరందరికీ నమస్కారాలు. అలాగే ప్రస్తుతం ఉన్నటువంటి గురువులందరికీ కూడా నమః. 1965 ముందు జీలకర్రగూడెం నుంచి, అలాగే గంటనేని వారిగూడెం నుంచి కానీ, కొల్లివారిగూడెం కానీ, జలవారిగూడెం కానీ, చుట్టుపక్కల గ్రామాలన్నీ కూడా కామర్కోటలో ఒకటే హై స్కూల్ ఉంది. ఎవరు చదువుకోవాలన్నా కూడా కామర్కోట వెళ్ళి చదువుకోవాల్సి వచ్చింది. ఆ టైంలో మేము ఈ 65వ సంవత్సరం ముందు మాకు ఇక్కడ జీలకర్రగూడెం నుంచి ఒక 5-6 పిల్లలు ఉండేవాడు స్టూడెంట్స్. జయదేవు, తర్వాత మాతో పాటు కామర్కోట రోజు సైకిల్ మీద వెళ్ళేవాడు. సైకిల్ మీద ఒకసారి సైకిల్ మీద నడుచుకుంటూ కూడా వెళ్ళేవాడు. సుబ్బారావు గారు ఎప్పుడైనా ఏళ్ళు వెళ్తుంటే మేము ఏదైనా సైకిల్ మీద నడుచుకుంటూ వెళ్తే జీప్లో మమ్మల్ని తీసుకుని వెళ్ళి స్కూల్ దగ్గర పెట్టి ఆయన చూసుకున్నాం. అలా కష్టపడడం చూసి 65లో 1965లో అంటే కనకరాజు గారు చైర్మన్గా ఉన్నప్పుడు, జిల్లా పరిషత్ చైర్మన్గా ఉన్నప్పుడు 2 హై స్కూల్కి, ఒకటేమో పూర్తి స్థాయి హై స్కూలు, ఒకటేమో అప్పర్ ప్రైమరీ హై స్కూలు, రెండింటికి పర్మిషన్ ఉంది. ఎక్కడ పెట్టాలి అనే మీమాంస వచ్చినప్పుడు సుబ్రాజ్ గారు లేదు, మా ఊరు జలకూడెంలో పెట్టాలి హై స్కూల్, పూర్తి స్థాయి హై స్కూల్ అని చెప్పి గట్టిగా ప్రయత్నం చేశారు. అయితే మీ ఊళ్ళో ఉన్నటువంటి విద్యార్థులు ఎంతమంది, అసలు మీకున్న అక్కడ స్ట్రెంగ్త్ ఏముంది, అది సాధ్యం కాదు, పూర్వకాలంలో అది ఫీల్ అవుతుందని చెప్పి పూర్వకాలాన్ని పూర్తి స్థాయి హై స్కూల్ ఇచ్చేసారు. ఇక అప్పర్ ప్రైమరీ స్కూల్ అంటే సరే ఏదో ఒకటి మొత్తం అప్పర్ ప్రైమరీ స్కూల్ అని తీసుకున్నాం అనుకున్నారు. అది వచ్చే సమయానికి నేను 8వ తరగతి, అప్పర్ ప్రైమరీ స్కూల్ అంటే 6వ తరగతి నుంచి 8వ తరగతి వరకు. నేను అప్పుడే 8వ తరగతి పాస్ అయ్యి 9లోకి వచ్చాను. కాకపోతే 8వ తరగతి పాస్ అయ్యాను. నేను ఒక్కడే జలగూడెం నుంచి 9వ తరగతి వరకు ఉన్నాను. అయితే 8వ సుబ్రాజ్ గారు వచ్చి మా వాళ్ళు అనుకుంటున్నారు, ఇంకా ఎండాకాలం కాబట్టి మామూలుగా స్కూల్ వచ్చేస్తున్నారంటే వీళ్ళు ఒకటి మిగిలిపోయాడు, స్కూల్ ఒకటి మిగిలిపోయాడు, 9వ క్లాసు మళ్ళీ రోజు కామకోట ఎక్కడ వేస్తాడు, కాదు తను కూడా ఇక్కడ మా ఊరు నుంచి ఎవరు అక్కడికి వెళ్ళి సైకిల్ మీద వెళ్ళి చదవక్కర్లేదు, అలా కావాలి నాకు అంటే. అప్పటి వరకు ఆ పర్మిషన్ కూడా ఇది 8వ తరగతి దాటి 9వ తరగతి వరకు పర్మిషన్ అనేది లేదు అప్పటి వరకు. కానీ ప్రత్యేకంగా ఈయన కనకరాజు గారితో పోట్లాడి ఆ జీవో తెప్పించుకుని పర్మిషన్ తీసుకుని 9th క్లాస్ వరకు అక్కడి నుంచి స్టార్ట్ చేశారు. 6th నుంచి 9th అదే ఫస్ట్ జిల్లాలో ఆ రకంగా రావడం అనేది అదే ఫస్ట్. అయితే స్ట్రెంగ్త్ లేదు అంటే నా అప్పటితో నా రత్నాన్ని నేను
చాలా రుణపడి ఉన్నాను. అది నేను జీవితంలో మర్చిపోలేదు. అదే చెప్తాను వీళ్ళందరూ, ఎవరికి తెలియని విషయం అదే చెప్పి. లేదంటే మామూలుగా వచ్చేస్తుంది 8th క్లాస్ వరకు సరేగా ఒక చదువుకోవాలి, చదువుకుందో ఏమవుతుందో వేరే విషయం. కానీ మన ఊరు నుంచి, మన విలేజ్ నుంచి ఎవరు కూడా బయటకు వెళ్ళి చదువుకోలేదు. మన ఊరిలోనే, మన స్కూల్లోనే చదువుకోవాలని ఒక దృఢ సంకల్పంతో గట్టిగా ప్రయత్నం చేసి హై స్కూల్ తీసుకొచ్చారు. సరే స్కూల్ వచ్చింది, స్ట్రెంగ్త్ ఏముంది, మేము 4-5 ఈ ఊరిని చుట్టుపక్కల గ్రామాల్లో వాళ్ళు ఎవరికి అనుకూలం ఉన్న చోట హై స్కూల్లో చదువుతూ ఉన్నారు. అందరినీ అన్ని ఊళ్ళకి, చుట్టుపక్కల ఉన్న ఊళ్ళందరికీ కూడా పంపించి ఎవరెక్కడ చదువుతున్నారో అన్ని ఇన్ఫర్మేషన్ తీసుకుని వాళ్ళందరినీ కూడా మన స్కూల్లోనే జాయిన్ చేయాలి, మన స్కూల్లో అని చెప్పి దీని స్ట్రెంగ్త్, దీన్ని నిలబెట్టాలి. ఒక 3 సంవత్సరాలు దీని స్ట్రెంగ్త్ అలా మెయింటైన్ చేస్తే దీనికి పర్మనెంట్ గా రికగ్నిషన్ వస్తుంది అనేది ఒక ఇది పెట్టారు. దాన్ని చేయాలి, స్టూడెంట్స్ కావాలి. ఎక్కడెక్కడ తెలిసిన వాళ్ళు, ఎక్కడ తణుకు నుంచి, ఇంకో చోట నుంచి ఎవరున్నారు వాళ్ళందరినీ అయితే వస్తారు, వాళ్ళకి ఎలాగ వస్తారు హాస్టల్. సరే నేను మనకి ఎంతో ప్రోత్సాహాన్ని కలిగించి మమ్మల్ని అందరినీ కలిపి ఈ వేదిక మీద తీసుకొచ్చినందుకు మీ అందరికీ కూడా నమస్కారం తెలియజేస్తున్నాను. ఈరోజు జీవితంలో మరపురాని రోజు అని చెప్పానని సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఎప్పుడో చదువుకున్నాం, బాల్యం అయిపోయింది, మరి మేము పెద్దోడు అయిపోయాం, పిల్లల పెళ్లిళ్ళు అయిపోయింది, అన్నీ అయింది. ఇప్పుడు మళ్ళీ ఈ అందరినీ చూస్తుంటే ఇదో రకమైనటువంటి ఒక ఉత్సాహంగా, ఏదో కోల్పోయింది మళ్ళీ వచ్చినట్టుగా ఈ ఆసక్తికరమైనటువంటి ఒక ఇది కనపడుతుంది. మరి ఆనాడు మా ఫ్రెండ్ ఐవిఎస్ రాజు గారు చెప్పారు, చాలా కృషితో మరి ఆనాడు సుబ్బరాజు గారు ఈ స్కూల్ని స్థాపించడం జరిగింది. మేమందరూ కూడా ఆవర్కౌట్ స్కూల్లోనే చదువుతుండేవాళ్ళం, అక్కడే ఉంది. జలకటగూడలో ఉండేవాళ్ళు రోజు వచ్చి వెళ్తుండేవాళ్ళు. మేము దూరం అవటం వలన అక్కడే ఉండి చదువుకునేవాళ్ళం. ఆ తర్వాత సుబ్బరాజు గారు స్కూల్ పెట్టిన తర్వాత వారే స్వయంగా పెద్దలు గ్రామాలు తిరిగి పిల్లలందరినీ పోగు చేసి ఇక్కడ చదవండి, మీ అందరికీ భోజనాలు మంచి చెడ్డ అన్నీ నేను ఉన్నాను, మీకేం ఇబ్బంది రాదు అని చెప్పనని అది మమ్మల్ని అందరినీ కూడా ఈ స్కూల్లో జాయిన్ చేసి మాకు మళ్ళీ జీలకర్రగూడెం దగ్గర అవడం వలన మేము రోజు వచ్చి వెళ్తుండేవాళ్ళం ఇక్కడికి. మరి ఆనాడు ఇదంతా పెద్ద అరణ్యం కింద ఉండేది. ఆ రోజుల్లో వారు ఎంతో కష్ట నష్టాలకు వచ్చి ఈ గ్రామస్తుల సహకారంతో ఈ స్కూల్ స్థాపించి ఎంతో ఈ స్కూల్ని అభివృద్ధిలోకి తీసుకొచ్చారు. వారు మన ముందు ఉన్నా లేకపోయినా మరి లింగరాజు గారికి, సుబ్బరాజు గారికి, సూర్యనారాయణ రాజు గారికి, వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేస్తున్నాను. మరి ఆనాడు కార్పస్ ఫండ్గా 5,000 రూపాయలు సొంత డబ్బు కట్టి హాస్టల్ని మెయింటైన్ చేసి ఈ పిల్లలందరినీ చదివించి ఈనాడు ఇంతమంది విద్యార్థుల అభివృద్ధికి తోడ్పడ్డారు అని చెప్పానంటే జీవితంలో అందరూ కూడా ఇక్కడ చదువుకున్న విద్యార్థులందరూ కూడా మరి ఆ కుటుంబానికి వారికి కూడా ఎంతో రుణపడి ఉంటారని చెప్పాలని కూడా ఈ సభాముఖంగా మీకు మనవి చేస్తాను. పెద్దలు మన ముందు ఉన్నా లేకపోయినా వారు చేసినటువంటి యొక్క కార్యక్రమాలు మనిషి జీవించినా జీవించకపోయినా గుర్తుంటాయని చెప్పని అనడానికి ఇదొక నిదర్శనం అని చెప్పని కూడా మీకు మనవి చేస్తున్నాం. సుబ్బరాజు గారు మరి ఎంతో మంది కృషితో ఈ జెడ్పీ హై స్కూల్ని ఏర్పరిచారు. అయితే అది స్కూల్ని ఏర్పాటు చేసినప్పుడు నాకైతే పూర్తిగా తెలీదు. నేను 1974లో ఇక్కడ 10th పాస్ అయ్యాను. అప్పుడు మన పెద్దయ్య గారు, గోపాలరావు గారు, అలాగే ఇప్పుడున్న కృష్ణగారు వీళ్ళంటున్నారు. చాలా కష్టపడి ఏర్పాటు చేయటం వల్ల మేమందరం ఇక్కడ నుండి చదువుకోలేదు. మేము ఇప్పుడే కాదు, తెలిసే లాస్ట్ పీరియడ్ సుబ్బరాజు గారు చేసిన మాకు హెల్ప్ చేసిన దానికి ఆ రుణం ఎప్పుడు తీర్చుకోలేడు. అలాగే నేను ఇప్పటి వరకు ఈ స్కూల్కి ఏదో ఒకటి చేద్దాం అనుకుంటాం, ఆడవాళ్ళు అటు ఇటు ఆడటం పర్సనల్ పనుల వల్ల నెగ్లెక్ట్ చేశాను. దాన్ని నాకు చాలా బాధగానే ఉంది. కనుక బుద్ధి
బుద్ధిజం మీదే రీసెర్చ్ చేశాను. మరి నెక్స్ట్ గెట్ టుగెదర్లో చెప్దాం అనుకున్న విషయాన్ని ఇప్పుడు చెప్తున్నాను. ఏ బౌద్ధ మతం గురించి అయితే ఆచార్య నాగార్జున వారు విశేషమైన కృషి చేశారు, అదే ఆచార్య నాగార్జున వారి పేరు మీదుగా ఇదే గ్రౌండ్లో నెక్స్ట్ ఇయర్ జూనియర్ కాలేజీ ఏర్పాటు చేయడానికి నా వంతు నేను ఖచ్చితంగా కృషి చేస్తాను. అలాగే ఇక్కడ రాష్ట్రంలో ఎక్కడా లేనన్ని బుద్ధిస్ట్ కేవ్స్ కానీ రిమైన్స్ కానీ మన దగ్గర ఉన్నాయి. దానికి నేను యాజ్ ఏ ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ టు ఆదికవి నన్ను ఖచ్చితంగా దీన్ని బుద్ధిస్ట్ స్టడీస్ సెంటర్ కింద తీర్చిదిద్దుతాను. దాన్ని ఖచ్చితంగా యూజ్. చాలా మందికి కేవలం నా పేరుతోనే పరిచయం ముఖం చాలా తక్కువ మంది ఇప్పుడు గుర్తుంటుంది. ఎందుకంటే దాదాపు 30 సంవత్సరాలు అయింది కాబట్టి ఒకళ్ళ ముఖం ఒకళ్ళు మన స్నేహితులకే వదిలేయటం లేదు. ఒకనాటి స్కూల్లో ఎత్తలే మాస్టారు ఎల్ఆర్కే నాయుడు గారు 3వ కొడుకు నేను. పేరు లంక వెంకటరత్నం ఉరఫ్ ఎల్వి రత్నం ఉరఫ్ తెలుగు మాస్టర్ గురించి ఉరఫ్ నాకు చాలా క్లోజ్గా ఉండేవాళ్ళకి అతి నియర్ అండ్ డియర్కి ఎల్విఆర్గా పరిచయం. నేను ఇక్కడ చిన్నప్పటి నుంచి ఎలిమెంటరీ స్కూల్లో చదువుకున్న దగ్గర నుంచి ఇక్కడే నా విద్యాభ్యాసం. తర్వాత హై స్కూల్లో అయిన తర్వాత 2 సంవత్సరాలు అయోమయ స్థితి అంటే ఇంటర్మీడియట్. నా ఇదేనండి లేకుంటే ఏదైనా కారణంగానే ఒక స్టెప్ తీసుకోవాల్సి వచ్చింది. దాని తర్వాత నేను మిలిటరీలో చేరాను, ఆర్మీ ఎయిర్ ఫోర్స్లో 20 సంవత్సరాలు అందులో పనిచేసి బయటికి వచ్చి ఇప్పుడు రైల్వేలో స్టేషన్ మాస్టర్గా పనిచేస్తున్నాను. అది నా పరిచయం. నాకు 2 పిల్లలు. పెద్దవాడు బీటెక్ 4th ఇయర్ చదువుతున్నాడు, రెండోవాడు 9th క్లాస్. అది నా పరిచయం. తర్వాత వీళ్ళందరికీ పరిచయ కార్యక్రమాలు అయిన తర్వాత అసలు దీన్ని చాలామంది తురుణేశ్వరరాజు గారు, తర్వాత వీరందరూ కూడా దీన్ని విజయదేవ్ గారు వీళ్ళందరూ దీన్ని పూర్వపరాలని చాలా వరకు చెప్పారు. అయితే దీన్ని ఎందుకు మాకు మేము చాలా కాలం ముందు కూడా కొంతమంది తీసుకునే ఉంటారనేటువంటి మాకు ఒక్కసారి అలా ఒక ఇది వచ్చింది. ఎందుకంటే నేను కొంతకాలం క్రితం బహుశా ఒక 20 ఏళ్ల క్రితం ఉండొచ్చేమో అది బస్సులో కూర్చున్నాను. నా ఎదురుగుండా ఒక స్త్రీమూర్తి, ఆవిడని ఎక్కడో చూశానేమో అని అనిపించింది. కానీ పలకరించడానికి ధైర్యం ఉండాలి కదా. చిన్నప్పుడు ఏనాడు ఎవరిని పలకరించారు స్కూల్లోనే మాస్టర్ల ముందా మాట్లాడారు. అటువంటి వాళ్ళు ఒక్కనే ఎవరిదైనా మాట్లాడాలంటే భయమే. అయినా కూడా ధైర్యం చేసి ఏమంటే మిమ్మల్ని ఎక్కడో చూశానగానే ఒకసారి ఆవిడ ఎక్కడ చూస్తుంది. ఎందుకంటే ఇవాళ రేపు ఎట్లా చూస్తారో తెలుసు కదా, మా అట్లా చూడలేదు. గబుక్కుని చూసి ఎట్లా చెప్పంగా చూసి అంటే సైజు తెలుసాలంటే కష్టం కదా. సరే చూద్దాం. తర్వాత ధైర్యం చేసి పొడగట్టుకుని మీ పేరు రామకుమారి అని. అవును మరి మీరు అని. ఓకే, కొంత పరిచయం ముందుకు తీసుకెళ్తాను ఇంకా, ఎందుకంటే 1-2 స్టెప్పులు ముందుకెళ్ళిన తర్వాత అప్పుడు నేనెవరో చెప్తాను కరెక్ట్గా ఉంటుందని. మీరు జీలకర్రగూడెం హై స్కూల్లో చదువుకున్నారా? చదువుకున్నాను. మీది గుంటుపల్లి? అవునండి గుంటుపల్లి. అయినా మిమ్మల్ని నేను గుర్తుపట్టలేకపోతున్నాను. నా పక్క సీట్లను గుర్తున్నా, ఎదుర్కొన్న సీట్లు. మీరు ఏదైనా సాధించాలని చెప్పి గత 3 నెలలుగా మేము దీన్ని గ్రౌండ్ వర్క్ చేస్తున్నాం. దీనికి మెయిన్ ఆర్కిటెక్ట్ నా ఆనాటి ఇది స్నేహితుడు వెంకటాచార్యులు. ఇట్లా మేము అందరం మాట్లాడుతున్నాం. నాకు ఓకే ఎట్లయినా సరే ఒక ప్లాట్ఫామ్ దిక్కు తీసుకురావాలి అని చెప్పి అప్పటి నుంచి పరిశ్రమ మేము చేస్తున్నాం. చేసి ఈనాటికి ఈ స్థితికి తీసుకొచ్చాము. అది నా పరిచయం అండి. నెక్స్ట్ ఎవరు వచ్చారో ఎంతమంది వచ్చారో తెలియటం కోసం మేము ఏం చేసామంటే రిజిస్ట్రేషన్ ఫామ్ దీన్ని
అయితే మీరు వచ్చిన వాళ్ళందరూ తీసుకొని పూర్తి చేసి అంటే మీ డీటెయిల్స్ అన్ని మాకు తెలుస్తాయి, ఈ విషయాలన్నీ మేము ఇక్కడ రికార్డ్ చేస్తాము. వెళ్ళేటప్పుడు మీ ఫోన్ నెంబరు మన పూర్వ జాతులందరికీ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు వచ్చిన వాళ్ళందరూ ఈ ఫామ్స్ తీసుకొని ఇంకా తీసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ ఫామ్ తీసుకొని పూర్తి కొంతకాలం క్రితం నేను స్నేహితులు కలుపుకోవడానికి ఒక చోటకి వెళ్ళడం జరిగింది. వారెవరో నాకు తెలియదు. పరిచయం ఎట్లా అంటే కేవలం ఫోన్ నెంబర్లు తీసుకొని ఆ ఫోన్తో మాట్లాడుకుంటూ చేతులు కాళ్ళు నువ్వా ఎక్కడెక్కడ ఉన్నా తిరిగి మాకు అయిపోయింది. కానీ అయినా సరే మళ్ళీ ఒక్కసారి కలుసుకోవాలి. ఒక్కొక్క మనిషిని ఒక్కొక్కసారి కలవడం జరుగుతూ ఉంటుంది. కానీ నలుగురిని కలవాలంటే ఏదైనా ఒక వేదిక లాగా ఏర్పాటు చేసి మొత్తం అందరినీ కలవాలి అనేటువంటి మా కూడా సాగిపడేటట్టు లేదు అని చెప్పి ఈ ఒక విషయాన్నండి ఒక కార్యక్రమం పెట్టుకోవడం అనండి ఏదైనా సరే దీంతో పెట్టి వారిని అందరినీ ఆహ్వానించి దీని వెనకాల మేము చాలా గ్రౌండ్ వర్క్ చేస్తాం. వారిని మాకు దోపిన రీతిలో సత్కరించాలి అనేటువంటిది దీని యొక్క ముఖ్య ఉద్దేశం. రామరాజు గంట ఇక్కడ వాళ్ళందరూ కూడా వెనకాల దీనికి మెయిన్ ఫార్మల్ అన్నమాట. సో ఇప్పుడు ఒక్కొక్కరు వచ్చి ఇక్కడికి మా స్నేహితులుగా ఎంతమంది ఉన్నారో ఇక్కడికి వచ్చిన